అలానే ఇప్పుడు దాకా చెప్పినట్టుగా కిషన్రావు గారు చెప్పినట్టుగా మనకు సంబంధించిన సబ్జెక్ట్ మనం ఏదో కింద మీద పడి నేర్చుకొని ఏదో చెప్పడం ప్రయత్నిస్తాం, కానీ తనకు సంబంధం లేదు, నాట్యానికి మాత్రమే సంబంధించిన విషయమే కాకుండా నెమలికంటి స్వర్ణలత గారు సినిమాల్లో ఇప్పటికీ మనం అది ఆ పాట రాగానే ఎంతో హృదయంగా అనిపిస్తుంది మనకి. నృత్యానికి సంబంధించిన పాటలు అవన్నీ నృత్యానికి సంబంధించిన స్కీమ్స్ అన్నీ దాన్ని వేదాంతం జగన్నాథరావు గారు చేసిన అటువంటివన్నీ ఒక దగ్గర పోగు చేసి చక్కగా ప్రదర్శించారు. నిజంగా మీ కృషికి నా శుభాకాంక్షలు. అలాగే స్వర్ణలత గారికి మాకు అందరూ తన తన సంబంధాలు చెప్పుకుంటున్నారు, మరి మేము కూడా చెప్పాలి. ఇక్కడే మా అమ్మాయి ఉంది. మా అమ్మాయి గారి గురువు గారు స్వర్ణలత గారు దాదాపు 35 ఏళ్ల నుంచి మాకు పరిచయం. మా పిల్లలందరికీ కూడా నాట్యకళ అంటే సంస్కారం, అసలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలన్నీ కూడా మన సాహిత్యంలోనూ మన నృత్యంలోనూ మన సంగీతంలోనే ఇమిడి ఉన్నాయన్న సంగతి మీ అందరికీ విదితమే. అలాంటి సంస్కారాన్ని తరతరాలుగా అంటే మా తర్వాత మా పిల్లలకు కూడా నేర్పించేట్టుగా దాదాపు 35 సంవత్సరాల నుంచి పిల్లలతోనే అనుబంధం ఉంది. మా అమ్మాయితోనే ఆగిపోకుండా మా కళాశాలలో అనేక మంది విద్యార్థులకు సాయంత్రాలు చాలామందికి ఉచితంగానే చెప్తారు. ఆవిడ చాలామందికి ఎవరు కడతారో ఫీజు తెలియదు, కానీ సాయంత్రం వేళలో ఎప్పుడన్నా 5 గంటలకు వస్తే మాస్టరు మా ప్రాంగణంలో ఈ పిల్లలందరూ నట్టువంగా వినిపిస్తూ ఉంటుంది, రీసౌండ్ వస్తుంది. అయితే 2-3 బిల్డింగ్స్ ఉంటాయి, ఎక్కడో ఉంటాను నేను, కానీ ఆ రీసౌండ్కి నన్ను ఇట్లా ఆకర్షించినట్టుగా నేను ఆటోమేటిక్గా వెళ్ళి నిల్చుంటాను. సో అలాంటి ఒక మంచి వాతావరణాన్ని సృష్టించిన స్వర్ణలత గారు నిజంగా అభినందనీయులు. తను నేర్చుకోవడమే కాదు, ఒక కాలేజీకి తర్వాత ప్రిన్సిపాల్గా కూడా తను సేవలు అందించారు, అనేక విద్యార్థులను ప్రోత్సహించారు, అనేక సంస్థల్లో తను జడ్జిగా వెళ్ళారు. అంతేకాకుండా రిటైర్ అయిపోతే కళాకారులకు రిటైర్మెంట్ లేదు అని నిదర్శనం నాకు తనకి ఇద్దరికి. ఇప్పటికీ ఇంత చక్కగా కార్యక్రమాలు నిర్వర్తించడం అంటే నిజంగా చిన్న విషయం కాదు. ఎంతోమందిని కలుపుకుని పోవాలి. ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతోమంది టీం వర్క్, ఇది ఎంతోమంది కలిస్తే కానీ ఒక ప్రోగ్రాం కాదు. అలాగే అసలు నాట్యం అంటేనే అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అదే నట్టువాంగం ఆవిడ గొంతు వింటూనే ఉన్నాం కనుక ఎక్కడ ఆ మాత్రం జతీశ్వరం అన్నా లేకుంటే ఇంకేదన్నా వినాయక కౌతుం అన్నా ఇలాంటివన్నీ మేము డిఫరెన్షియేట్ కూడా చేయగలం. మేము డాన్సర్స్ని కాకపోయినా ఇది భరతనాట్యం అంశమా లేకుంటే కూచిపూడి అంశమా అంటే అంత జ్ఞానం మాకు దొరికింది ఆవిడ వల్ల. అంతేకాదు